అండ్ ఈరోజైతే కాలీఫ్లవర్ ఒక డిఫరెంట్ వేలో ట్రై చేద్దాం మనం. మా సిస్టర్ అయితే తను ఆల్రెడీ చేసింది. సో, తనైతే మనకి ఈరోజు టేస్ట్ చూపిస్తుంది. కాలీఫ్లవర్ అయితే మై ఫేవరెట్ డిష్. తద్దికి కాబట్టి డే అంతా ఫాస్టింగ్ ఉన్నారు కాబట్టి ముందు రోజే దీన్నంతా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం. ఎర్లీ మార్నింగ్ కుక్ చేసుకొని తినేయాలి కదా! సో, ఇదైతే కుక్ చేసేటప్పుడు దిస్ ఈజ్ మై ఫేవరెట్ డిష్ అనమాట. సో, నేనైతే ఎక్సైటింగ్ ఎప్పుడెప్పుడు తినాలి కాలీఫ్లవర్ కర్రీ అని వీడియో తీస్తున్నాను. తను ఒక డిఫరెంట్ వేలో వండేటప్పుడే నేను అనుకున్నాను, బాబోయ్! ఇలా వండుతుందేంటి ఇది తినడానికేనా అని. సో, కానీ తిన్న తర్వాత మాత్రం టేస్ట్ చాలా బాగుందండి. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కందిపప్పు అయితే నానబెట్టి వేసేసింది. అలాగే పొటాటో కూడా వేసేసింది. ఇందులో అలాగే మునగాకు పొడి ఆల్రెడీ వేసేసింది. మునగాకు, ధనియాలు పొడి, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసరికి ఒక డిఫరెంట్ టేస్ట్‌లో ఉందనమాట. సో, డే అంతా మనకి ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ అంది మనకి కడుపు నిండుగా ఉంటుంది. డే అంతా మనం ఫాస్టింగ్ చేస్తూ మన పనులు పూజ కోసం పనులు చేసుకోవాలంటే మంచి ఎనర్జీ కూడా వస్తుందనమాట. సో, ఇదైతే గరిటెతో ఎక్కువ కదిపితే మెత్తగా అయిపోతుందనేసి ఇది ఇలా కుదుపుతుందనమాట. సో, టేస్ట్ అయితే మనకి కిచిడి లేదా వెజిటేబుల్ బిర్యానీ ఉంటుంది చూసారా, దాన్ని మించిపోయింది. తినే వరకు నేను ఎలా తినాలిరా నాయనా అనుకున్నాను. తిన్న తర్వాత మాత్రం అబ్బా! భలే ఉంది అసల. మధ్యాహ్నం తినకుండా మిస్ అయిపోతున్నానే అనుకున్నాను నేనైతే. సో, ఈ టేస్ట్ ఎలా ఉందో తెలియాలంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడన్నా మీరు ఫాస్టింగ్ ఇలా కడుపు నిండుగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఐటెం ట్రై చేయండి. సో, మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా కోసం అయితే వడ్డించడానికి అన్నీ రెడీ చేసేసారు. సో, నేనైతే ఆకులో తినాలి కదా ఇవాళ. సో, ఆకులో వేయడానికి అన్నీ రెడీగా పెట్టేశారు. సో, నేనైతే తినేస్తున్నా.